జడ్జి గారు నమస్తే అండి. నమస్కారం కార్తీక్ గారు. నమస్కారం. సార్ మనకి 'జై భీమ్' సినిమాలో ఒకటుంటది సీన్. థర్డ్ డిగ్రీ జరిగితే జడ్జి గారి ముందు వారు చెప్తారు. అయ్యా! మాకు థర్డ్ డిగ్రీ జరిగింది అని. అప్పుడు లాయర్ కూడా గట్టిగా పోరాడతారు. అదంతా సినిమాటిక్ మనకంతా బానే ఉంది. కానీ రియల్ లైఫ్‌లో చూస్తే అంటే అన్ని కేసులు ప్రజలకు తెలీదు గాబట్టి హై ప్రొఫైల్ కేసులే ప్రజలకి న్యూస్‌లో వాటిలో వస్తుంటాయి కదా! 'ట్రిపుల్ ఆర్' గారి కేస్ ఒకటి కనిపిస్తది. సివియర్‌గా థర్డ్ డిగ్రీ చేశారు. సరే ఆయన బిగ్ షాట్ ఎంపీ కాబట్టి వారు ఆ థర్డ్ డిగ్రీ జరిగిందని ప్రూవ్ చేసుకున్నారు. సామాన్యులు, సామాన్యులకు కనుక పోలీసులు అరెస్ట్ చేసి ఒకవేళ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అంటే జరిగే ప్రొసీజర్ ఎలా ఉంటది సార్? మీ వాళ్ళెలా ప్రూవ్ చేసుకోవాలి జడ్జీల ముందు ఒకటి. రెండోది మీరు మీ కెరియర్‌లో మీ కళ్ళ ముందు చూసినటువంటి ఏమన్నా వాస్తవ సంఘటనలేమైనా ఉంటే మా శ్రోతలకు వివరించండి సార్. కార్తీక్ గారు, ఒక రకంగా మీరు అడిగిన ప్రశ్న నా 20 సంవత్సరాల లీగల్ ఫీల్డ్ నేను చాలా చూశాను. ఇక్కడ ముఖ్యంగా థర్డ్ డిగ్రీ అన్న పదము వాస్తవానికి చట్టంలో ఎక్కడా కూడా ప్రస్తావన చేయదు. పోలీసు వారికి ముద్దాయిని కొట్టేటువంటి అధికారము ఎక్కడ ఇవ్వనూ లేదు చట్టం. ఏదైనా నేరం చేసిన వ్యక్తిని చట్ట ప్రకారం అరెస్టు చేసి న్యాయస్థానం ముందర అతన్ని ప్రవేశపెట్టి న్యాయస్థానం అతని యొక్క నేరాన్ని రుజువు చేసి శిక్ష వేయడమే చట్టంలో ఉంది. కానీ పోలీసు వాళ్ళు కానీ ఇతరత్ర ఎవరు కూడా ఆ వ్యక్తిని హింసించి ఈ విధమైనటువంటి అకృత్యాలు చేసి నిజం ఒప్పించాలనేది చట్టంలో ఎక్కడా లేదు. అది బ్రిటిషర్స్ ఉన్న టైంలో కూడా అవి చీకట్లో జరిగేటివి, కానీ ఎప్పుడూ కూడా వెలుగులో జరిగినట్టుగా కూడా మనకు ఆధారాలు ఎక్కడ కూడా ఉండవు. ఇక్కడ ఏదైతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ఇండియన్ పీనల్ కోడ్ కానీ ఏదైతే ఈ ప్రొసీజర్స్ లాస్ ఉన్నాయో వీటిల్లో ఎక్కడా కూడా పోలీసు వాళ్ళు ముద్దాయిని దండించి ముద్దాయి దగ్గర నుంచి సమాచారం రాబట్టవచ్చు అని ఏ చట్టంలో కూడా రాసి ఉండలేదు. కానీ చట్టాన్ని అతిక్రమించి పోలీస్ అధికారులు ఈ థర్డ్ డిగ్రీ అన్న దాన్ని ప్రజలపైన ముద్దాయిలపైన ప్రయోగం చేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధం. ఇక్కడ ముఖ్యంగా ఒకటి మనం గమనించవలసింది, మీరు చెప్పినట్లుగా ట్రిపుల్ ఆర్ గారి పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన నిరూపించుకున్నారని మీరు చెప్తున్నారు. వాస్తవానికి ట్రిపుల్ ఆర్ పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించమని చెప్పింది ఎవరు? స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారని ట్రిపుల్ ఆర్ గారు ఆరోపణ చేశారు. ఇప్పుడు అంటే పోలీసు వాళ్ళు ఎవరిపైనైనా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు అంటే అది చట్టం కోసమో లేకపోతే నిజాలు రాబట్టడం కోసమో కాదని వేరొక వ్యక్తి చెప్తే చేస్తున్నారు వాళ్ళు ఆ పని, తప్పుడు పని. అంటే వేరొక వ్యక్తిని సంతృప్తి పరచడం కోసం అధికారంలో ఉన్నవాడా లేకపోతే డబ్బులు ఉన్నవాడా ఇంకో ఏ కోణంలోనో ఆ వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షను తీర్చుకోవడం కోసం వ్యక్తిగతంగా మరొక వ్యక్తిని టార్గెట్ చేసి మధ్యలో ఈ పోలీస్ అధికారులను వాడుకొని ఈ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్లను వాడుకొని ఈ థర్డ్ డిగ్రీ మెథడ్స్ ని ఈ విధంగా వాళ్ళు ఉపయోగించి ఈ రోజు వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అనేది నా బలమైనటువంటి వాదన. ఇక్కడ ఏదైతే జై భీమ్ సినిమాను మీరు ప్రస్తావన చేసినప్పుడు అది సినిమా కాదండి, అది రియల్ స్టోరీ. జరిగిన దానికి సినిమాకు చూపించిన దానికి చాలా వేరియేషన్. ఆ సినిమాలో చూపించింది కేవలం 10% మాత్రమే, 90% చూపించింది. అంటే ఎంత వికృతంగా, ఎంత కర్కశంగా, ఎంత పాశవికంగా పోలీసు వాళ్ళు అమాయకులైనటువంటి బడుగు బడుగు బలహీన వర్గాల పైన పోలీస్ స్టేషన్ లో పెట్టి దాడి చేసి చిత్రహింసలు చేస్తారో దానికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇవన్నీ. ముఖ్యంగా చట్టం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఏ యొక్క ముద్దాయినైనా న్యాయస్థానం ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు మేము సహజంగా వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు? మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఏమైనా హింసించారా? మీరు అరెస్ట్ చేసిన విషయం మీ బంధువులకి చెప్పారా? మీరు ఏదైనా చెప్పుకుంటారా అనేది మేము ఈ 4 క్వశ్చన్లు మ్యాండేటరీగా ప్రతి ముద్దాయిని మా ముందర ప్రవేశపెట్టినప్పుడు మేము అడిగేటువంటి ఒక మ్యాండేటరీ ప్రావిజన్స్ ఇవన్నీ.
ఒకవేళ మా ముందరికి వచ్చినటువంటి ముద్దాయి మెడికల్ గా సిక్ గా కనపడినా, అతనికి ఏదైనా గాయాలు కనపడినా, మేము ఇమ్మీడియట్ గా అతన్ని మెడికల్ ఆఫీసర్ దగ్గరికి పంపించి మెడికల్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాతనే అతను మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ తీసుకుంటాం. అంటే ఆ దెబ్బలు ఎలా తగిలాయి? చాలా మంది ఏం చెప్తున్నారంటే మేము అరెస్ట్ చేసే టైంలో మా నుంచి తప్పించుకొని పారిపోతూ గోడ దూకి కింద పడిపోతే దెబ్బలు తగిలాయని పోలీసులు కహాని చెప్తారు. సహజంగా అతన్ని పోలీసులు చితకదన్నింటారు లాకప్. కానీ ఆ వ్యక్తి కూడా సార్ పోలీసు వాళ్ళు నన్ను కొట్టారని కూడా చెప్పరు. పోలీసు వాళ్ళు ముందుగానే వాళ్ళని ట్రైనప్ చేస్తారు. రేయ్, నువ్వు కానీ ఇంకో మాట మాట్లాడితే నీ పిల్లాన్ని, నీ పిల్లల్ని, నీ బంధువులందరినీ కూడా ఈ కేసులో ఇరికిస్తాం. వాళ్ళు పాడే ప్రతి మాట ఇదేనండి. నువ్వు గాని మేము చెప్పినట్టు వినకపోతే నిన్ను, నీ పిల్లాన్ని, నీ బిడ్డల్ని. అబ్దుల్ సలాం కేసు చెప్తున్నా ఇక్కడ. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడి నలుగురు ఎందుకు సూసైడ్ చేసుకున్నారో ఇదే కారణం. అక్కడున్న సీఏ ఏమన్నాడు అబ్దుల్ సలాంని, అరే నువ్వు చచ్చినా కూడా నీ పిల్లాన్ని, నీ కూతుర్ని పిలుచుకొచ్చి రోజుకు ఒక కానిస్టేబుల్ పంపిస్తాను రా నీ ఇంటికి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. అంటే అంత క్రూరంగా, అంత పాశవికంగా పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎక్కడ చూసినా మనకు కనపడదు. దానివల్లనే అందుకే కోర్టులు కొన్ని ప్రొటెక్షన్స్ ఇచ్చాయి. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిని ఉంటే ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. డీకే బస్సు కేసు గురించి మనం అందరూ చెప్పుకుంటాం. డీకే బస్సు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సుప్రీంకోర్టు వాళ్ళు ఆ కేసులోనే పోలీస్ అధికారులు విచారణ చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఒక వ్యక్తి అరెస్ట్ ఏ విధంగా జరగాలి, ఆ వ్యక్తిని ఎలా విచారించాలని చాలా గైడ్ లైన్స్ పెట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని అలా కంట్రోల్ చేయడానికి సుప్రీంకోర్టు వాళ్ళు ప్రయత్నం చేశారు, వీళ్ళ అరాచకాలను తగ్గించడానికి. ఒక రకంగా ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే పోలీసుల్లో కొంచెం భయం బయలుదేరి కొంచెం తగ్గించారండి కొట్టడం, థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించకుండా. ఎందుకంటే ఏదైనా చిన్న ప్రూఫ్ బయట వచ్చినా కూడా ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళిపోతాడు, ఆ పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అవుతాడు, ఆ పోలీస్ ఆఫీసర్ డిస్మిస్ అవుతాడు, ఆ పోలీస్ ఆఫీసర్ ప్రాసిక్యూట్ చేయబడి నేరం రుజువైతే తను జైలుకి వెళ్తాడు, తను జైలు శిక్ష అనుభవిస్తాడు. మరి ఇంత పగడబందీగా కేసులు నడిపించేటువంటి లాయర్లు ఉన్నారా ఈరోజు? ఎక్కడ కనపడరు. ఎందుకంటే పోలీసు వాళ్ళతో వీళ్ళకి పని ఉంటుంది, ప్రతి లాయర్కు పోలీసులతో పని ఉంటుంది, వాళ్ళు కేసులు కావాలి. ఒకవేళ ఏదో ఒక లాయరు ఇక పోలీస్ స్టేషన్లో టార్చర్ చేయబడ్డ వ్యక్తి కేసు టేకప్ చేసి దాన్ని ప్రైవేట్ కంప్లైంట్ రూపంలో కోర్టు ముందర తీసుకొచ్చాడు అనుకోండి, ఆ లాయర్కి బెదిరింపులు వస్తాయి, ఆ లాయర్ బుజ్జగింపులు వస్తాయి, ఆ లాయర్ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తారు. తర్వాత ఆ లాయరు ఆ పాపం అమాయకుడికి అన్యాయం చేసేసి నేను చేయలేనండి నాకు ఇబ్బంది ఉండదంటాడు, లేదంటే వ్యతిరేకంగా చేస్తాడు. అంటే అక్కడ న్యాయం జరగడం అన్నది 99% కష్టతరము. అంటే చట్టంలో అన్నీ ఉన్నాయి. కార్తీక్ గారు ఒకటి గమనించండి, చట్టంలో ప్రతి సమస్యకు పరిష్కారము చట్టంలో చూపబడి ఉంది. కానీ ఆ చట్టాన్ని అమలు చేయడానికి కానీ, ఆ చట్టాన్ని ఉన్నట్లుగా అమల్లోకి తీసుకురావడానికి కానీ పనిచేసేటువంటి స్వచ్ఛమైనటువంటి అధికారులు లేరు. స్వచ్ఛమైన నిజాయితీ పరులు, భయభ్రాంతులకు గురి కాకుండా పనిచేసేవాళ్ళు, రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేసేవాళ్ళు. మేము ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రమాణం చేస్తాం, నేను ఎటువంటి రాగద్వేషాలకు, భయానికి, ప్రేమకు లోను కాకుండా నా విద్యుత్ ధర్మాన్ని పాటిస్తాను అని చెప్పి ఆ ఒక్కరోజు, ఆ ఒక్క నిమిషం మాత్రమే అది పనిచేస్తుంది. రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా తన సర్వీస్ లో ఉన్నన్ని రోజులు ఎన్ని కోట్లు సంపాదించాలి, ఎన్ని లక్షలు సంపాదించాలి. నేను ఒకటి చెప్తున్నా కార్తీక్ గారు, ఈరోజు రిటైర్డ్ అయ్యి రాజకీయాల్లో పాలు పంచుకున్నటువంటి ఐఏఎస్, ఐఆర్ఎస్, ఇతరత్ర ప్రభుత్వ అధికారులు ఒక్కొక్క పార్టీకి 50 కోట్లు, 100 కోట్లు కప్పం కట్టి మరో 50 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఎలక్షన్స్ లో నిలబడుతుంది. వాళ్ళ జీవితం అంతా వాళ్ళకు వచ్చే జీతం ఎంతో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. వాడు నిజాయితీగా పనిచేస్తూ ఉంటే వాడికి వచ్చే నెల జీతం ఎంత, వాడి నెల జీతంలో ఖర్చు అయ్యేదంత, వాడు మిగలబెట్టేదంత, వాడి కూతుర్లకు, కొడుకులకు చదివించడానికి అయ్యే ఖర్చు ఎంత, వాడికి అయ్యే మెడికల్ ఖర్చు ఎంత, వాళ్ళ కొడుకులకు, కూతుర్లకు పెళ్లిళ్ళు చేయడానికి వాడికి పెట్టిన ఖర్చు ఎంత, ఇవన్నీ తీసివేయగా వాడి జీతంలో ఎంత మిగులుతుంది, ఆ డబ్బు ఎంత ఉంటుంది?
మరి 100 కోట్లు ఎలా పెట్టి ఈరోజు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారండి ఈ ఐఆర్ఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ ఐపీఎస్ ఆఫీసర్లు? అంటే వాడి జీవితం అంతా మొదటి రోజు నుంచి వాడు రిటైర్ అయ్యే వరకు సంపాదించినటువంటి అవినీతి సొమ్ము. వాడే మళ్ళీ మనకి ఎంపీ అవుతున్నాడు, వాడే మళ్ళీ మనకి ఎమ్మెల్యే అవుతున్నాడు, వాడే మళ్ళీ మనకు మినిస్టర్ అవుతున్నాడు. తన జీవితంలో 30 సంవత్సరాల అవినీతికి అలవాటు పడ్డటువంటి వ్యక్తి మళ్ళీ మినిస్టర్ అయ్యి అవినీతి చేయకుండా వాడు నిస్వార్థంగా సేవ చేస్తాడా ప్రజలకు? అంటే నిజాయితీని నిఖచ్చితంగా భూపాతంలోకి తొక్కేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. మరి ఎందుకు ప్రభుత్వ అధికారులు నిజాయితీగా పనిచేస్తారని అనుకోవాలి మనము. ఈ రోజు ఇక్కడ విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ల గురించి అడిగారు. వాళ్ళని A3 A4 గా చేస్తారా సార్? ఎంత అమాయకంగా అడిగారండి మీరు. ప్రజలను ఎందుకు మనం అమాయకులను చేయాలి? వాళ్ళు చేస్తారని చెప్పి చట్టంలో ఉండొచ్చు, 100% కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరు చేయరు ఆ పని చేయడానికి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉండలేడు, రాజకీయాల్లో బ్రతకలేడు. నిజాయితీకి ఎక్కడా కూడా అవకాశమే లేనటువంటి ఈ సమాజంలో ఎలా వాళ్ళని చేయకూడదు? నిజమే అంటున్నా, ఎస్, నేను అధికారంలో ఉన్న వాడి మాటే నేను వింటాను, వాడు చెప్పింది నేను చేస్తానని ఈరోజు ప్రభుత్వ అధికారులందరూ కూడా కృత నిశ్చయంతో ఎందుకున్నారు? తనకు కుటుంబం ఉంది, తనకు భార్య బిడ్డలు ఉన్నారు, తనకు లైఫ్ కావాలి, తను సింగపూర్ వెళ్ళాలి, తను మలేషియా వెళ్ళాలి, తను యుఎస్ వెళ్ళాలి, తను ప్రపంచ యాత్ర చేయాలి, తను విమానాలు ఎక్కాలి, తను 5 స్టార్ హోటల్లో బస చేయాలి, తను భోగాలు తను అనుభవించాలి. అవన్నీ వదులుకొని వచ్చిన నెల జీతంతో ఎలా ప్రభుత్వ అధికారులు బతకాలి అని ఆలోచిస్తారండి కార్తీక్ గారు? ఆ రోజులన్నింటినీ తుడిచిపెట్టేశారు, మీరే తుడిచిపెట్టేశారు, రాజకీయ నాయకులు తుడిచిపెట్టేశారు. సమాజంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి పారేశారు. చెప్పుకోవడానికి పనికొస్తాయి, నేతి బీరకాయలు నెయ్యి ఉండదు. ఉన్న చట్టాలలో అమలు చేసేటువంటి అధికారులు ఉండరు. వాడు ఏ మంత్రి చెప్తాడా, ఏ ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడా, ఎంత ఆఫర్ ఇస్తాడు, ఇది కావాలి ఈరోజు ఉన్న ప్రభుత్వ అధికారులు. ఎమ్మెల్యే చెప్పాడా, మినిస్టర్ చెప్పాడా, ఎంత ఆఫర్ చేస్తున్నాడు, ఎన్ని లక్షలు నాకు ముట్టుతాయి, ఏ కేసును ఎలా తారుమారు చేయాలో, ఏ కేసును ఎలా తప్పుడు రూపంలో నివేదిక రూపొందించాలో అన్ని మనకు తెలుసండి. నేను చేస్తాను, నేను ఎందుకు చేయాలి ఫ్రీగా? ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు ఉన్నటువంటి మనస్తత్వం. ఇది కాదండి, మేము నిజాయితీ పరులని ఎవరన్నా మహానుభావుడు ముందుకు వచ్చి నాకు ఛాలెంజ్ చేస్తే నేను వాడి కాళ్ళు పట్టుకొని వాడి కాళ్ళు మొక్కి స్వీకరిస్తాను. ఆ ఛాలెంజ్ నేను నిరూపిస్తాను. 24 గంటల్లో వాడు ఎంత సంపాదించాడు, ఎవరెవరి పైన ఈరోజు బినామీగా ఎన్ని వేల కోట్లు ఎవరెవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి పెట్టున్నారో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మనకంతా తెలుసు. నెలవారీ మామూలు ఎంత వెళ్తుందండి ఒక్కొక్క స్టేషన్కి? చెప్పండి. ఒక్క స్టేషన్కి నెలవారీ మామూలు ₹1,00,00,000 దాటుతుంది మా రూరల్ ఏరియా, మా చిత్తూరు జిల్లా. ఒక్క నెలకు ₹1,00,00,000. ఎవరు సొత్తు అండి ఇదంతా? ప్రజల రక్తం పిండి సంపాదించింది కాదా? తీసుకుంటున్నది కాదా? అవినీతి సొమ్ము కాదా అది? ఇది ఒక్క ఎంఆర్ఓ ఆస్తులు ఈరోజు 100 కోట్లు. నిన్న లేక మనం చూసాం తెలంగాణలో, ఆ బాలకృష్ణారెడ్డి ఎవరు సంథింగ్ ఒక అతను తొగుతుంటే 100 కోట్లు 1000 కోట్లు వస్తున్నాయి బయట. కొద్ది రోజులు అడావుడి, మళ్ళా బాలకృష్ణ ఏమైపోయాడో తెలియదు, ఆ కేసు ఏమైపోయాడో తెలియదు, ఎక్కడెక్కడ సర్దుకున్నాయి. ముఖ్యమంత్రి చేరవలసిన అమౌంట్ ముఖ్యమంత్రి చేరిపోతుంది, హోమ్ మినిస్టర్ చేరవలసిన అమౌంట్ హోమ్ మినిస్టర్ చేరిపోతుంది, జిల్లా ఎస్పీకి చేరాల్సిన అమౌంట్ జిల్లా ఎస్పీకి చేరిపోతుంది, ఎస్ఐ గారికి చేరాల్సిన అమౌంట్ ఎస్ఐ చేరిపోతుంది. ఆ లోపల ఉన్న డబ్బంతా వాళ్ళే పనిచేసుకుంటారు, అయిపోయి. ఇంకా అవినీతి గురించి ప్రజలకు ఎంత చెప్తే ఏం ప్రయోజనం ఉంటుంది? నయీం కేసు చూసాం, 1000 కోట్లు అన్నారు, ఏమైపోయిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు. అంటే ఏంటి? ఏదైనా ప్రభుత్వం మారిందంటే వాళ్ళు చేసేదేంటి? వీళ్ళు ఈ ప్రభుత్వంలో సంపాదించిన దాంతో వీళ్ళు తీసుకుంటారు, దోచుకుంటారు. వీళ్ళ భాగం వీళ్ళకి వెళ్ళిపోతే చాలండి. ఇంకా ఆ వ్యక్తి పైన ఎటువంటి చర్యలు ఉండవు, ఆ వ్యక్తిని ఏమీ చేయరు. అంతేగాని ఇక్కడ ఏదో డాక్టర్లు ఏదో చేశారని,
పోలీసులు ఏదో చేశారని, రేపొద్దున చంద్రబాబు నాయుడు వచ్చేసి వీళ్ళందరినీ తాట తీస్తాడని, వీళ్ళ పైన కొరడా చూపిస్తారని చెప్పుకోవడము చాలా అపహాస్యమైనటువంటి పదం అండి కార్తీక్ గారు. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తు వేశాడు, చంద్రబాబు నాయుడు మరో ఎత్తేస్తాడు. ఎత్తులు పై ఎత్తులు వేసుకొని రాజకీయంగా వాళ్ళు బెనిఫిషరీ కావడానికి ప్రయత్నం చేస్తారే కానీ ప్రజల కోసం ఎవడు ఏం చేసేది ఉండదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన రాయి ఇస్తాడంటే ప్రజల కోసం ఇస్తాడా వాడు? ఇస్తాడని మనం అనుకోవాలా? కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డికి నిజంగానే వేశాడనే కాదు కదా. వాడు వెనకాల ఏ బోండా ఉమా ఉన్నాడనో, లేకపోతే ఇంకో తెలుగుదేశం లీడర్ ఉన్నారనో వాళ్ళని ఎత్తుకొచ్చి లోపల వేయాలి, వాళ్ళని ఎన్నికల్లో ప్రచారం చేసుకోకుండా చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు తెలిసింది ఏంటి, ప్రజలు దీనివల్ల నేర్చుకునేది ఏంటి? అయితే గీతే సానుభూతి ఒక పక్క ఉంటుంది, ఒక పక్క అవహేళన ఒక పక్క ఉంటుంది, ఎగతాళి ఒక పక్కన ఉంటుంది. ఒకడేమో డ్రామా అంటాడు, ఇంకోడేమో అయ్యో ఇక తగలని చోట తగిలింటే మా జగన్మోహన్ రెడ్డి ఎరకు పరలోక యాత్ర ప్రారంభించిండేవాడని వాళ్ళు అంటారు. ఎస్, ఇంతకు మించి ఇంకా సమాజానికి ఒరిగేది ఏమీ లేదు కదా. కాబట్టి చట్టాలు చాలా గొప్పవి. ఆ చట్టాలను ఉన్నది ఉన్నట్లుగా అమలు పరిస్తే ఈ సమాజం ఎంతగానో బాగుపడుతుంది. అటువంటి ఆఫీసర్లు ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో పుడతారని, వాళ్ళు దీన్నంతా ఉద్ధరిస్తారని ఒక ఆశ ఉంది. ఒకవేళ పుడితే చూద్దాం, ఏ గౌతమ్ బుద్ధుడు పుడతాడో ఈ రాష్ట్రంలో కానీ ఇంకో చోట కానీ దీన్నింటినీ సరిచేయడానికి. ఇప్పటికైతే ఇర్రెపరబుల్ లాస్ అయితే జరిగిపోయింది. ఈ యొక్క దాన్ని మనం ఎవ్వరూ కూడా రిపేర్ చేయలేరు ఈ సమాజాన్ని. ఈ సమాజంలో ఉన్న ఈ పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇతర ఏ అధికారులు కూడా ఎవ్వరు వచ్చినా కూడా సక్రమైన మార్గంలో వాళ్ళని నడిపించలేరు. నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్ అంటే నా జీవిత కాలంలో నేను చూసినటువంటి కొన్ని అంశాల్లో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని దించేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తనను తను నిరూపించుకోవడం కోసం చాలా ప్రయత్నం చేశారు. ప్రజల వద్దకు పాలన అన్నాడు, అసలు శ్రమదానం అన్నాడు, ఈ రకరకాల కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ ఉద్యోగులు నిద్రపోనిలేదు. అప్పుడు ఏమైపోయింది, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేశారు. అది ఒక రకం. ఎన్టీ రామారావు గారు సీఎం అయిన వెంటనే అవినీతిని నిర్మూలించాలని మండల వ్యవస్థను రద్దు చేసి అవినీతి అధికారులందరినీ కూడా పరుగులు తీర్చాడు, గడగలాడించేసి. తర్వాత ఎలక్షన్స్ లో ఈ ప్రభుత్వ అధికారులందరూ కలిసి ఆయన్ని ఓడగొట్టారు. చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టారు, ఎన్టీ రామారావు గారిని ఓడగొట్టారు. అంటే ఏంటి, ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి వాస్తవం ఏంటి? ప్రభుత్వ అధికారులు అవినీతి పైన ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ చర్యలు తీసుకుంటే వాళ్ళు వచ్చే ఎలక్షన్స్ లో వాళ్ళు ఉండరు. ఇది అసలు సిసలైనటువంటి వాస్తవికత. కాబట్టి ఇది తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు వాలంటీర్లందరూ తీసేయాలని, వాలంటీర్లే మొత్తం మోసం చేస్తున్నారని మొన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, అదే వాలంటీర్లకు జీతం 10,000 ఇస్తానని అంటే భయపడ్డారు. అంటే ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు తలుసుకుంటే రాజకీయంగా మనకు సమాధి కట్టేస్తారు. ప్రభుత్వ అధికారులకు మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు, వాళ్ళతో కలిసే వెళ్ళాలి. వాళ్ళు అవినీతి చేసి ఒకరినో ఇద్దరినో పట్టుకుంటారు, వాడికి తాడు బొంగరం ఉండదు. వాడిని ఏసీబీ వాళ్ళు అంటారు, సిబిఐ వాళ్ళు అంటారు, వాళ్ళని చూపిస్తారు క్లాసికల్ ఎగ్జాంపుల్ గా. మేము ఒక అవినీతి డిపార్ట్మెంట్ ఉండాలి, మేము దాన్ని సక్రంగా పని చేసుకొని ఇస్తున్నామని చెప్తారు. దర్శనం అక్కడికి ఒకరిద్దరితోనే సమస్య పరిష్కరించబడుతుంది అనేది వాళ్ళ భావన. కాబట్టి అవినీతి చేసే అధికారులు, అక్రమంగా పనిచేసే అధికారులకు వచ్చే నష్టం అంటే ఏమీ లేదు. వాళ్ళు ఎవరు భయపడరు. నేను స్వయంగా చూశాను. ఎక్కడ మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి సార్ అన్నారు, మేము చేయం, ఇష్టం వచ్చింది చేసుకోండి పోండి, ఎక్కడ పోతారు అంటే దాని అర్థం ఏంటి? ఎవ్వడికి భయం లేదు, వాడిని ఎవ్వడు ఏమీ చేయలేడు, అవినీతి చేయాల్సిన చేసుకుంటాడు. కాకపోతే భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటే ఇటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఏదో రూపంలో శిక్ష వేస్తాడు. నేను చాలా మందిని చూశాను నా కళ్ళ ముందరే. చట్టము న్యాయం ఏం చేయలేదండి. వాడు కొడుకు యాక్సిడెంట్ లో పోతాడు, వాడు సంపాదించిందంతా ఎవడో పరావడిచి అనుభవిస్తాడు.
వాడి కూతురు ఇంకోటితో లేచిపోతుంది, వాడి కూతురు ఇంకో బావిలో దిగి చచ్చిపోతుంది, వాడి భార్య కాళ్ళు పడిపోతాయి, వీడికి పెరాలసిస్ వచ్చేస్తుంది, వీడు మంచాన పడి కుష్ఠరోగిలాగా దొర్లుతాడు. ఇది భగవంతుడు ఇచ్చేటువంటి పనిష్మెంట్లు. అవి అవి చాలు ప్రజలకి. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడని నమ్మే వాళ్లకు ఇటువంటి అవినీతి అధికారులను మన కళ్ళ ముందర చూస్తున్నప్పుడు మనకు జరిగేటువంటి ఆ తృప్తి వేరు. నేను ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఒకడు విషయంలో పచ్చిగా అన్యాయం చేశాడు నా కళ్ళ ముందు, వాడి కుటుంబం సర్వనాశనం చేసేసాడు భగవంతుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ సీన్ చూసిన తర్వాత. ఒకే యాక్సిడెంట్ లో మొత్తం కుటుంబం లేచిపోయి. ఎస్, ఇది భగవంతుడు ఇచ్చేటువంటి శిక్ష. చాలు. ఒక సిఐ చాలా దారుణంగా ప్రవర్తించింది. వాడి పిల్లం క్యాన్సర్ వచ్చింది, తర్వాత వాడికి పెరాలసిస్ వచ్చింది, వాళ్ళిద్దరు కొడుకులు అమెరికాకి వెళ్ళిపోయారు. కుక్క సాగు చేస్తున్నాడు ఈరోజు బతకలేక, బతికి ఏడ్చలేక. అది గుర్తు పెట్టుకోమంటారు ప్రభుత్వ అధికారులు. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్, దట్ ఈస్ గాడ్. భగవంతుడు మనతో గమనిస్తున్నాడు. మనం చేసే ప్రతి తప్పుడు పనికి మనము ఇక్కడే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి చట్టాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు, ప్రభుత్వం మిమ్మల్ని ఏమీ చేయలేదు. కానీ భగవంతుడు అనేవాడు ఏదో ఒకటి చేస్తాడని మీరు మనసులో ప్రతిరోజు భయపడి పని చేయండి. మీకు వచ్చే జీతంతోనే బ్రతకండి, ప్రజలకు సేవ చేయండి. నేను ప్రభుత్వ అధికారులకి నేను చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాను. ఈ లైఫ్ చాలా చిన్నది. ఈ ఉన్నటువంటి చిన్న ఈ యొక్క జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి. రోజు చచ్చు బతికితో బతకండి అంటాను. ఇది కార్తీక్ గారు. మనము ప్రభుత్వ అధికారుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నేను అందరికీ చెప్పేది ఇది ఒక్కటే. ప్రభుత్వ అధికారులను ఏ ప్రభుత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు రేపు అధికారంలోకి వచ్చినా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, ప్రభుత్వ అధికారుల తీరు ఒక్కటే. వాళ్ళలో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే జెండాలు మారుతాయండి. పోలీస్ స్టేషన్లో కూర్చుంటే రాజకీయ నాయకుడు మారతాడంతే, రోడ్డు పైన దౌర్జన్యం చేసే వ్యక్తి మారతాడంతే. అన్ని సేమ్ టు సేమ్. ఇది నా ఒపీనియన్ కార్తీక్. ధన్యవాదాలు సార్. మీరు చెప్తుంటే నిజంగానే కర్మ ఏదో అంటారు కదా, తిరిగి గుచ్చుకుంటుందని. అది కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలేమో ఈ ఒక్క విషయంలో మాత్రం. ధన్యవాదాలండి.